జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోదీ నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోదీ నాయకత్వం వర్ధిల్లాలి. నేటి మండల కార్యశాల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మండల ప్రభారి మునిగే మైపాల్ గారికి, అలాగే మన అసెంబ్లీ కన్వీనర్ మల్కన్న మోహన్ గారికి, అలాగే మన మండల కన్వీనర్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి మండల కన్వీనర్గా మన నోముల నర్సరెడ్డి గారికి, అలాగే మన జనరల్ సెక్రటరీ పెద్దోళ్ళ నాగేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి గ్రామాల నుంచి ప్రతి ఒక్క కార్యకర్తకి, బూత్ అధ్యక్షులకి, శక్తి కేంద్ర ఇన్ఛార్జ్లకి, నాయకులకు, మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ మండల అధ్యక్షులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేటి ముఖ్య సమావేశం ఈ మండల కార్యశాల ఏంది అనగా, మనకు రాబోయే అతి తొందరలోనే వచ్చే నెలలోనో ఈ నెలలోనో నోటిఫికేషన్ వచ్చినట్టున్నది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల గురించి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఇటువంటి పోటీకి మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సన్నద్ధం కావాలని, రెడీ కావాలని మనకు జిల్లా పార్టీ తెలియజేసింది. కాబట్టి ఇప్పుడు ప్రజలు మన భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు విసిగిపోయి, అలాగే ఈ 18 నెలల్లో కాంగ్రెస్ పాలనని ఇచ్చిన 6 గ్యారంటీల విఫలమవడంతో కాంగ్రెస్ పార్టీ పతనమైపోయే స్థానానికి పడిపోయింది. కాబట్టి మన భారతీయ జనతా పార్టీకి మెరుగైన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనము పునాది వేసుకునే టైం. అలాగే ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మంచి అవకాశం ఉన్నది ప్రజాప్రతినిధులు కావడానికి. అలాగే భారతీయ జనతా పార్టీ జిల్లా స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి కానీ నాయకులు, మనకు ఎంపీలు, ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో మనకు వెన్నంటి ఉండి మనల్ని గెలిపించుకునే బాధ్యత వాళ్ళు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ప్రతి గ్రామం నుంచి ఎవరైనా ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, జడ్పీటీసీలు కానీ చేయాలనుకుని ఆసక్తి ఉన్న అభ్యర్థులు పేర్లు ఇవ్వవలసిందిగా తెలియజేస్తున్నాము. అలాగే ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా కార్యక్రమాలు, ఎటువంటి పథకాలను పెట్టిందో మనం ప్రతి గడపకు చేరవేసి మనము మన కార్యకర్తలని గెలిపించుకునే విధంగా మనము కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కోరడం జరుగుతుంది. అలాగే ఈ 6 గ్యారంటీలలో కాంగ్రెస్ ఏ విధంగా విఫలమైంది? 2 లక్షల రుణమాఫీ చేస్తని 2 లక్షల రుణమాఫీ చేయలేదు. దీన్ని కూడా ప్రతి ఇంటింటికి తీసుకుపోయి ప్రతి రైతుకు చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎత్తే 6 గ్యారంటీల్లో విఫలమైందని మనం చేరవేయాలి. అలాగే వృద్ధులకు 4,000 పింఛన్ ఇస్తా అని ఇప్పటి వరకు కూడా 4,000 పింఛన్ ఇవ్వలేదు, కొత్త పింఛన్లా ఊసేయలేదు. అలాగే విద్యార్థులకు, డిగ్రీ అయిపోయిన విద్యార్థులకు, ప్రతి ఒక్క విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అని చెప్పింది. ఈ వరకు విద్యార్థులకు స్కూటీలు కూడా ఇవ్వలేదు. అలాగే 500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పింది. ఈ వరకు ఏ ఒక్కరు లబ్ధి పొందిన వారు కూడా లేదు. మా ఊళ్ళో అయితే ఇప్పటికీ ఏ ఒక్కరికి కూడా రాలేదు. ఇలా 6 గ్యారంటీలలో ప్రతి ఒక్క గ్యారంటీలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. అలాగే రైతులకు పెట్టుబడి సాయం 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి 6,000 రూపాయల 12,000 రూపాయలకే చేసుకున్నది. పోనీ అదన్న పూర్తిగా ఇచ్చిందంటే ఇప్పటి వరకు ఈ 18 నెలల పాలనలో 2 రైతు బంధులు ఎగ్గొట్టింది. కాబట్టి ఇవన్నీ పూర్తి విఫలం. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని మనం ప్రజలకు ప్రతి గడపకు తీసుకుపోయి మన కార్యకర్తలను, బీజేపీ కార్యకర్తలను నాయకులుగా చేసుకునే అవకాశం మనకు మెండుగా ఉన్నది. కాబట్టి మీరు అందరినీ కోరుతున్నది ఒకటే, మనము మన కార్యకర్తలను గెలిపించుకోవాలని. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.